హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మా హోటల్లో ప్రతిరోజు చేసే మిరియాల రసాన్ని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ఈ రసం కనుక చేశారంటే ఇంట్లో కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ రసంతోనే అన్నం తింటారండి. అంత బాగుంటుంది ఈ రసం. మా హోటల్లో అయితే వీటిని గ్లాసుల్లో పోసుకుని మరీ తాగుతారండి ఈ రసాన్ని. లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే రసాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకుని దాంట్లోకి లీటర్ వరకు వాటర్ పోసుకోండి. ఒక చిన్న మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం సైజు ఉసిరి సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుందామండి. దీన్ని ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు, ఈ విధంగా వేసేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా బాగా మరగనివ్వాలండి. ఇవి మరిగే లోపల మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. మిరియాలు ఇంతకంటే ఎక్కువ వేయకండి, ఘాట్ ఎక్కువ అయిపోతుంది, సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. 2 ఎండుమిర్చి వేసుకోండి. 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. పెద్ద అయితే చూసి వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా వద్దండి, ఈ విధంగా బరకగానే ఉండాలన్నమాట. రసం పౌడర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ రసం కూడా మనకి చక్కగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నానండి, మీకు కావాలంటే సాల్ట్ ఉప్పు అయినా వాడుకోవచ్చండి. దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఈ రసాన్ని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా మరగనివ్వండి. ఇది మరిగే లోపల మనం దీనికి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. దీంట్లోకి కొంచెం ఫ్రెష్ గా ఉండే కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసుకోవాలండి. రసంలో ఇంగువ ఉంటేనే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్ లో దించేటప్పుడు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి ఈ పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపునంతా కూడా పక్కన పెట్టేసుకుందామండి. రసం కూడా చక్కగా మరిగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి ఫ్రెష్ గా ఉండే కొత్తిమీర కొంచెం వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పోపు కూడా వేసుకోండి. దీంతో పాటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి కొబ్బరి తురుము తగులుతూ చాలా బాగుంటుంది. మా హోటల్లో అయితే మేము కొంచెం వేస్తామండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది. మా హోటల్లో ప్రతిరోజు చేసే సాంబార్ని ఈరోజు మీ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముఖ్యంగా ఈ మసాలా పేస్ట్ వేసి సాంబార్ చేస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, గుమగుమలాడిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. మీరు ఎందులో అయితే సాంబార్ పెడదాం అనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 లీటర్ల వరకు వాటర్ పోసుకోండి. ఇందులోకి సాంబార్ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే ఈరోజు మునక్కాడ, టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఉల్లిపాయలు మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి. లేదు అంటే ఈ పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. మీ దగ్గర ఇంకేదైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా బౌల్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలండి. ఇవి మరిగే లోపల మనం సాంబార్కి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పు వేసుకోండి. ఈ మూడింటిని కూడా దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి
1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి. 5-6 మిరియాలు వేసుకోండి. ఇవి కూడా దూరగా బాగా వేగాలండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి 1 ఇంచు అల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలండి. మరొక నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఈ దినుసులన్నీ ఎంత బాగా వేగితే అంత మంచి కలర్ వస్తుందండి సాంబార్కి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి. అరకప్పు వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నామండి. 1 కప్పు కందిపప్పుని ఈ విధంగా మెత్తటి పప్పులాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఈ విధంగా మెత్తగా రాలేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ విధంగా పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. సాంబారు ముక్కలు కూడా లైట్ గా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న సాంబారు మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకుందామండి. అదే మిక్సీ జార్లో మరికొన్ని వాటర్ పోసుకుని బాగా కలుపుకొని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు ఉడికించిన కందిపప్పు వేస్తున్నానండి. సాంబారు చిక్కదనాన్ని బట్టి మీరు కావాలంటే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ సాంబారుని బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులోకి నిమ్మ సైజంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఈ విధంగా బాగా కలుపుకొని పిప్పి లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు బెల్లాన్ని కొంచెం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ సాంబార్ని కనీసం 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది మరిగే లోపల మనం పోపు పెట్టుకుందామండి సాంబార్కి. దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇందులోకి కొన్ని ఎక్కువే కరివేపాకు ఆకులు వేసుకోండి. ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఈ విధంగా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. సాంబారు కూడా చక్కగా మరిగిపోయి గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇందులోకి మనం పెట్టుకున్న పోపును కూడా వేసుకుందామండి. ఈ పోపు మొత్తం కూడా సాంబార్కి బాగా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బై బాయ్.